ఎవరు? మరదల మంగ తయారేనా అనుకున్నా. మా వెంకటలక్ష్మి పాత్రకి వెనక సైడ్ ఇంత అందంగా ఎక్కడ వేసింది. పైగా అది ఇలాంటి రంగు చీరలు కట్టదు. ఈ అంగులు షోకులు తెలియవు. ఏమైనా నువ్వే మరదలా. నిజానికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా పాత్ర నీ పాత్రనే లైక్ చేసింది. కానీ ఆ దేవుడే దేంతో కొట్టినట్టు మీ అక్క పాత్ర తీసుకొచ్చి నా నెత్తి మీద బోధించాడు. నువ్వా? నువ్వేనా? ఇంత అందంగా ఉన్నావేంటే? నేను చూస్తుంటే నీ లంగావణి రోజులు గుర్తుకొస్తున్నాయే. అమెరికా అబ్బాయి అందానికి సంబంధించిన చిట్కాలన్నీ చెప్పాడండి. ఆ అబ్బాయి నన్నింట తయారు చేశాడు. అలాగా? మంచి తెలివైన కురాల్లా కనిపిస్తున్నాడు. అయినా సరే రేపొద్దున వాడు ఇక్కడ ఉంటాను వీల్లేదు. సాయంత్రమే రైలు ఎక్కించాల్సిందే. ఏమిటి మనసు ఇంత దూరంగా ఉన్నాయి? దగ్గర సరుపు. ప్రేమించిన పిల్ల కళలో ఒక్క నీటి చుక్క చూసినా 99% ఫీల్ అయిపోతాడు ఈ భాష. ఈతు పిట్టలాగా కుందిరాగాలు మానేసి అసలు ఏం జరిగిందో చెప్పులే కదా. నాకు కడువంత కష్టం వచ్చింది భాష. నీ కష్టాన్ని లాగి తన్ని నిన్ను కిలకిల నవ్వేలా చేస్తాడు ఈ భాష. నిజంగా చేస్తావా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏం కావాలో చెప్పు. ఎన్టీఆర్ చేతుల రథం కావాలా? ఏమన్నా అన్నపూర్ణ స్టూడియో కావాలా? చిరంజీవి డేట్స్ కావాలా? రోజా వేసుకున్న జాకెట్ కావాలా? ఏది కావాలన్నా ముఖవాటాన్ని మూట కట్టి ఆకాశం విసిరేసి ముద్దుగా ముఖాన్ని ముందు పెట్టి మనసు విప్పి చెప్పు నగ్నా. వెంటనే తెచ్చిస్తాడు ఈ భాష. నాకు ఏమీ వద్దు. రాత్రి నుంచి నా గాడిది ఆడిపోయిందో తెలియట్లేదు. దాన్ని ఎతికి తెచ్చివ్వా. గాడిద గాడిద కోసం గాడిదలా గంట నుంచి ఏడుస్తున్నావా? నీ గాడిద గాడిద చాకిరి చేసి చేసి ఏ గాడిద ఉన్నా తెచ్చి నీకిచ్చి ప్రేమంటే ఈ భాష గాడిద నిరూపిస్తా. వస్తా. వస్తే సింగిల్ గా రాను, గాడితోనే వస్తా. నగనా ఇదిగో తెచ్చాని అందాల గాడిద. సుందరి వచ్చేసావా? సుందరి నీకు నా గాడిదంత గ్లామర్ వచ్చింది భాష. ఈ ఆళ్ళ నుంచి నా బట్టల బరువేమో ఈ గాడిద, నా వయసు బరువేమో నువ్వు. బతుకంతా మొయ్యాలమ్మా. మోస్తా, ఈ గాడిదలా మోస్తా. మాట తప్పుగా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఆజా మేరీ జాన్ మేరీ బాహో మే గూజ్జా. స్టైల్ స్టైలిలే, ఇది సూపర్ స్టైలిలే, నీ చేతులో నా కాట్రవల్లిలే. రామ్, నువ్వేమనుకున్నా నిమిషంలో జరిగిపోతుంది అన్నట్టు నువ్వేం కోరుకున్నా? ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. అలాగా? అయితే మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఫర్ ఎవర్ కోరుకుంటున్నాను. వెరీ గుడ్. అయ్యనా తండ్రి, ఇక్కడున్నావా? నీకోసం ఇసుకలో చిక్కుచిక్కు పుల్ల ఎతికినట్టు నిన్నటి నుంచి తెగ ఎదుగుతున్నాను. ఇట్టాగే అదేదో సినిమాలో రాధ కూడా శోభన్ బాబు కోసం తెగ దేవులాడుద్ది. శోభన్ బాబు రాధను చూడంగానే మైదా పూసిన వాల్ పోస్టర్ లాగా తట్టుకుపోతాడు. నా కళ్ళకి మాత్రం నువ్వు అచ్చ శోభన్ బాబు లాగే ఉన్నావు. నేను రాధలా కనిపిస్తున్నానా? నీతో పెద్ద బాధలా ఉందే ఈ శోభన్ బాబుని. ఈ రాముని ఎక్కడ పడితే అక్కడ వెంటబడి ఎందుకు గోగుతున్నావు? అవును శేషగిరి, నువ్వు నా మీద ఓవర్ గా ప్రేమ చూపిస్తుంటే ఏ ఆడపిల్లకైనా చీమ కుట్టిన చోట తేలు కుట్టినట్టు చిరాగ్గా ఉంటుంది. అయినా బయట చెప్పుకోరు. చెప్పుకోకపోతే తిప్పలొస్తాయి అమ్మాయి గారు. అదేదో సినిమాలో జయప్రద కూడా ఇంతే. ఎంటి వాడి మీద మా లావు ప్రేమున్నా మనసులోనే పెట్టుకుని మగ్గిపోతూ ఉంటది. ఈలోగా జయసుధ వచ్చి బుడుంగని తన్నుకుపోతుంది. జయసుధ ఎంటి వాడి సాంగ్, జయప్రద ఇంట్లో కూర్చుని ఏడుపు. ఎక్కువ మాట్లాడద్దు, నాకెవరి మీద ఏమీ లేదు. నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ పని చేసుకోవాలి. నేను ఎందుకు వచ్చానబ్బా? నిన్న రాత్రి కలా చెప్తే చంపేస్తాను. ఏ సుందు, నువ్వు ఒకసారి పక్క తప్పు. నేనంటే నీకు అంత ఇష్టమా? డూ యు లైక్ మీ సో మచ్? రెండు ఆకాశాలంత ఇష్టం. అయితే నేనేమడిగినా చేసేస్తావా? సూర్యుడి మీదకెక్కి చంద్రుడి మీద దూకమన్నా కూడా దూకుతాను. అబ్బా, కారిపోతుంది ప్రేమ. ఏ అయితే నీకు చిన్న టెస్ట్. ఏంటి బాబు అది? నాలుకతో ముక్కును ముట్టుకోవాలి. ఏంటేంటేంటి? సింపుల్. నాలుకతో ముక్కును ముద్దు పెట్టుకుంటే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు. ఒక్కరోజు ఛాన్స్ ఇస్తున్నాను, వెళ్ళు. అట్టగే బాబు. బాబు, తమరి కోసం మా తలుపులు ఎప్పుడు? ప్రస్తుతం తలుపులు లాక్ చేసి నాలుకతో ట్రై చేయి, వెళ్ళు. సుందో, నువ్వు కూడా ట్రై చేయవచ్చు, నో అబ్జెక్షన్. నాకంత తీరిక లేదు, కోరిక లేదు. పద వెళ్దాం.